ఐవాస్ ఏంటి మొక్కల్లో ఏమీ లేకుండా ఏంటి చూపెడుతున్నావు అనుకుంటున్నారా? ఏం కాదండి బాబు. మొన్న బెండగింజలు పెట్టాం కదా, అవి అయితే మొలకలు వచ్చినాయి జాజాగా. కొంచెం వర్షం ఎక్కువైంది కదా, ఎలా ఉన్నాయి ఏంటని ఒకసారి చూద్దాం అనుకున్నాం. నా యూట్యూబ్ ఆశలా మొలకెత్తుతున్నట్టే ఇలాగ నా బెండగింజలు కూడా అయితే ప్రస్తుతానికి మొలకెత్తి కొంచెం అంటే కొంచెం సమానంగా ఉన్నాయి. కానీ మరీ అంటే వర్షం ఎక్కువైతే కొట్టుకుపోను, సమానంగా చినుకులు పడతాం. దానికి క్లైమేట్ చాలా అనుకూలంగా ఉంది. ఇంకెంతకన్నా వర్షం పడినా బాగోదు. కానీ ప్రస్తుతానికైతే ఈ చాలు. అక్కడక్కడ కొంచెం పల్లంగా ఉన్న అక్కడైతే మొలవలేదు, కానీ ఉన్నాయన్నీ కూడా అలా 99% మొలిచినాయి అనమాట. సో హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఎందుకంటే ఆ బ్లాక్ అంతా మనం బెండ మొక్కలు అనుకున్నాం కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి ఎంతమంది వేసామా, చూడండి ఎంత అందంగా పాపం పచ్చిమిరప ఎంత అందంగా కాసేసినాయో. ఆ చూతకి చాలా క్యూట్గా ఉన్నాయి. చిక్కుడు పాదు ఏది చూసినా చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాయని నన్ను పలకరిస్తున్నట్టు అనిపించినాయి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు అంటే మనం వేసిన మందు అలా చినికిలు పడుతుంటే అది జాయిగా అలా లాక్కుని వెంటనే ఎనర్జీ వచ్చి వాళ్ళకి ఎంత అందంగా ఉన్నాయంటే మొక్కలు. ఇంతట్లో పైన మొలక చెట్టు మీద క్లైమేట్ ఎంత క్యూట్గా ఉందో, అలాగే చిలక అదేనా పిచ్చుకలు అనమాట ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఈ మధ్యన నేను అసలు ఇన్ని పిచ్చుకలు ఎప్పుడు చూడలేదు. సెల్ల టవర్ల గురించి కొన్నాళ్ళు కనపడలేదు, కానీ మళ్ళీ ఇప్పుడే ఎక్కువ గూళ్ళు పెడుతున్నాయి. ఎప్పుడైనా మన ఇంటికి ఒక గూడు ఏదైనా పెట్టుకుందని పాపం పెట్టుకొని ఉండి, ఎందుకంటే 2 నెలలే కదా, తర్వాత దారిని వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా గూళ్ళు కట్ట పడగొట్టకండి. చూడండి నేను వేసిన మందుకి ఎంత అందంగా పలకరించేస్తున్నాయి. అసలు 2 days అయినాయి. ప్రతిదీ కూడా గ్రీనరీ కరెక్ట్గా క్లైమేట్, మనం వేసిన మందు అన్నీ కూడా చాలా క్లైమేట్ చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ చూపెడతాను చూడండి. చెట్టు వేసిన తర్వాత ఎలా ఉందో కూడా అంతకుముందు అదో రకంగా ఉన్నట్టుండి అసలు గ్రీనరీ వచ్చేసి అసలు ఎంత అందంగా ఉందంటే ఏంటంటే థిక్నెస్ వచ్చేసింది అనమాట మొక్క. అది చూడండి ఎంత ఎలా పట్టిందో మీకు అర్థమవుతుంది అది అలా చూస్తే. అసలు చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకుంది కదా, ఇంకా పోతా పిండి మీద అయితే మంచి క్యూ ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో. అక్కడ 10 కాయలు దిగాలి అంతలా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా 2 పూత అయితే అయిపోయి కాయలు కూడా 2 కూడా వస్తున్నాయి. నేను ఈ పన్నాడ అనుకుంటున్నాను, ఎందుకంటే ఎల్లోలో కూడా ఈ పొడుగులు అనుకుంటున్నా, అంటే రౌండ్లు కాదు, గులాబీలు కాదు, ఇది పెన్నాడ అనుకుంటున్నా. ఏమో రోజు మా చిన్నాన్న ఇచ్చారు, సరే బాగుంటాయేమో అనుకుంటున్నా. ఇక మొత్తే పెన్నాడ అయితే అసలు చెట్టు నిండా కాసేది. ఇక చూడండి పిందులు అందులో కూడా లైట్గా ఉందన్నమాట. ఆ పెన్నాడ అయితేనే అలా వస్తాయి అనమాట. గులాబీలు అయితే ఇంకా తిక్కు కలర్ వస్తాయి, కానీ ఇది పెన్నాడ అయ్యి ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ నుంచి మంచిగా కాపు కాయాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసి ఎందుకంటే నా ఆశలు స్వీకరించాలి, నేను ఇంకా చేయాలన్న హోప్స్తో అందరూ కూడా బ్లెస్ చేయండి. ఇంకా మొన్న మెంతులు పెట్టానని అన్నాను కదా, ఇంకా ఇక్కడ వంట గది పక్కనే కిటికీలో పెట్టుకుని చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది చూసాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా రేపు ఈ చూడండి మొలకలు మెంతులు ఎంత అందంగా వచ్చేసినా ఇంకా గ్రీనరీ వస్తుంది. ఆ భూమిని అలా బద్దలు కొట్టుకుంటా ఎంత అందంగా ఉందో చూడడానికి. అసలు నాకు 3 daysలో మళ్ళీ 2 ఆకులతో వస్తాయి అనమాట. ఇంకా చూడండి ఎన్ని రోజులు పడుతుందో నేను చూస్తాను, చెప్తాను మీకు ఎంత టైం పడుతుంది. అంటే మన గ్రోతింగ్ టైం బట్టే ఉంటాయి, ఒకసారి టైం పట్టచ్చు, కానీ ఇవి చాలా బాగా వస్తున్నాయి. నేను అనుకుంటున్నా ఈ కిటికీలో నేను 2 టబ్బలు తెచ్చుకొని నేను కొత్తిమీర వేయాలి, ఒక మెంతి కూర వేయాలి, అలా కోసి అలా కూరలో వేసుకోవాలి అనే హోప్స్తో ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో అన్నీ చూసుకుని ఎలా ఉన్నాయి ఏంటి టబ్లో అన్నీ చూసుకుంటున్నా. వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.